మెక్సికోతో పాటు అమెరికాను గడగడలాడించిన డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో చావుకు ఆయన గర్ల్ ఫ్రెండ్ కారణమైంది. మెంచోను చంపడానికి ఇటు మిలిటరీ అటు కార్టెల్ గ్యాంగ్ కు మధ్య జరిగిన వార్లో సుమారు 70 మంది ప్రాణాలు కోల్పోయారు. మెంచో మృతి చెందిన తర్వాత జరిగిన హింసలు కూడా పలువురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో భద్రతా దళాలతో పాటు కార్టెల్ సభ్యులున్నారని అసోసియేటెడ్ ప్రెస్ ఒక కథనంలో వెల్లడించింది. ఆ వివరాలేంటో మెక్సికోతో పాటు అమెరికాను గడగడలాడించిన డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో చివరకు తన గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం నాడు మెక్సికన్ భద్రతా దళాలకు ఎల్ మెంచో అడ్రస్ లభించిన వెంటనే ఆయనున్న స్థావరానికి వెళ్లి ఆయనను పట్టుకుని చంపేశారని మెక్సికో మిలిటరీ అధికారులు సోమవారం నాడు తెలిపారు. మెక్సికో డిఫెన్స్ సెక్రటరీ జనరల్ రికార్డో ట్రెవిల్లా మీడియాతో ఆపరేషన్కు సంబంధించి పూర్తి సమాచారం పంచుకున్నారు. ఆదివారం నాడు అమెరికా ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందిన వెంటనే మెక్సికన్ స్పెషల్ ఫోర్సెస్ రంగంలో దిగాయని, ఎల్ మెంచో తన స్వస్థలమైన జాలిస్కో పొదల్లో దాగి ఉన్నట్టు కనుగొన్నామని, భద్రతా దళాలకు ఎల్ మెంచో గ్యాంగ్కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ షూటౌట్లో 8 మంది గన్మెన్లు ప్రాణాలు కోల్పోయారు. డ్రగ్ లార్డ్తో పాటు ఆయన 2 బాడీగార్డులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని కస్టడీలోకి తీసుకుని మెక్సికో ఆసుపత్రికి తరలించే లోపలే కన్నుమూశారని ట్రెవెల్లా వివరించారు. మొత్తానికి ఈ ఆదివారం నాడు జరిగిన ఆపరేషన్ తర్వాత జరిగిన హింసతో కలుపుకుంటే మొత్తం 70 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో భద్రతా దళాలతో పాటు డ్రగ్ సిండికేట్ సభ్యులు కూడా ఉన్నారు. మెక్సికోలో అత్యంత పవర్ఫుల్ డ్రగ్ కార్టల్ లీడర్తో పాటు అమెరికాకు కూడా మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ ఎలా చిక్కింది మెక్సికన్ అధికారులు వివరించారు. ఇక ఎల్ మెంచోను అరెస్ట్ చేయడానికి ఇటు మెక్సికోతో పాటు అమెరికాలో అధికారులు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ఇప్పటికీ ఆయనపై ఇరు దేశాల్లో లెక్కలేనన్ని అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. ఇరు దేశాలు ఆయన సిండికేట్ డ్రగ్ ట్రాఫికింగ్తో పాటు పలు నేరాలకు సంబంధించి కేసులు నమోదు చేసింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయనపై నిఘా వేసిన ఇరు దేశాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులకు చివరికి చిన్న క్లూ ద్వారా మెంచోను అంతమొందించారు. అయితే మిలిటరీ ఇన్వెస్టిగేటర్స్ ఎలా మెంచో గ్యాంగ్ సభ్యుల గురించి ఆరా తీయడం ప్రారంభించారు. అలాగే ఆయనకు నమ్మకస్తులైన వారిని, అలాగే ఆయనకున్న గర్ల్ ఫ్రెండ్ గురించి వాకప్ చేయడం ప్రారంభించారు. అలాగే ఎల్ మెంచో గర్ల్ ఫ్రెండ్ ఒకరు డ్రగ్ లార్డ్ను కలవడానికి శుక్రవారం ఆయన సొంత టౌన్ టపాలా వెళ్లారు. ఆమెను అనుసరిస్తూ నిఘా అధికారులు వెళ్లారు. అమెరికన్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇదే సమాచారాన్ని ఇచ్చారు. దీంతో మెక్సికో మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు డ్రగ్ లార్డ్ ఇంటి చుట్టుపక్కల కాపలా కాశారు. కాగా ఆయన గర్ల్ ఫ్రెండ్ శుక్రవారం రాత్రి మెంచోతో గడిపి వెళ్లిపోయారు. వెంటనే స్పెషల్ ఫోర్సెస్ రంగంలో దిగారు. వెంటనే మెక్సికన్ ఆర్మీతో పాటు నేషనల్ గార్డ్స్ పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగారు. వారిని అనుసరిస్తూ 6 హెలికాప్టర్లు పంపించారు. వీరికి తోడు అదనంగా ప్రత్యేక దళాలను రాష్ట్ర సరిహద్దుకు తరలించారు. ఇవన్నీ ఒకేటైతే మెక్సికన్ ఎయిర్ ఫోర్స్ కూడా విమానాలను పంపించింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఆపరేషన్ మొదలయ్యింది. మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షెన్బామ్ కు ఆపరేషన్ కు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం అందించామని జనరల్ ట్రెవిల్లా వివరించారు. అయితే క్రిమినల్ గ్యాంగ్లు మాత్రం చాలా హింసాత్మకంగా వ్యవహరించాయని డిఫెన్స్ సెక్రటరీ వివరించారు. ఇక మిలిటరీకి డ్రగ్ కార్టల్ గ్యాంగ్ కు మధ్య కాల్పులు జరుగుతున్నప్పుడు ఎల్ మెంచో తన 2 బాడీగార్డులతో పారిపోవాలని యత్నించాడు. అయితే భారీ సంఖ్యలో మిలిటరీ మోహరించడంతో వారిని ముందుకు కదలనీయలేదు. అప్పుడే అక్కడ మృతుల సంఖ్య 8కి చేరుకుందని ఆయన వివరించారు. ఇక మెంచో గ్యాంగ్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాల విషయానికి వస్తే 2 రాకెట్ల లాంచర్లు కూడా ఉన్నాయి. 2015లో ఇలాంటి రాకెట్ లాంచర్తో ఇదే గ్యాంగ్ మిలిటరీ హెలికాప్టర్ను కూల్చేసింది. దీంతో మెక్సికో మిలిటరీ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది. మెక్సికన్ మిలిటరీతో ఆధునిక ఆయుధాలతో తలపడడానికి డ్రగ్ లార్డ్స్ సిద్ధమయ్యారని తెలిసింది. ఈ ఎదురు కాల్పుల మధ్య ఎల్ మెంచో పారిపోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. తపాలా శివార్లో అడవి ప్రాంతం పొదల్లో దాక్కునేందుకు ప్రయత్నించాడు. ఇక డ్రగ్స్ ముఠా వద్ద అత్యాధునిక ఆయుధాలు, రాకెట్ లాంచర్లు ఉన్నప్పటికీ వాటిని శరవేగంగా మోహరించలేకపోయారు. ఇక స్పెషల్ ఫోర్సెస్ ఎల్ మెంచో పొదల్లో దాక్కున్నాడని గమనించింది. మిలిటరీ చేతిలో మెంచోతో పాటు ఆయన 2 బాడీగార్డులు గాయపడ్డారు. మిలిటరీకి మెంచో గ్యాంగ్ మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మిలిటరీ హెలికాప్టర్ బలవంతంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. గ్యాంగ్ సభ్యులు హెలికాప్టర్పై గురిచూసి కాల్పులు జరిపారు. హెలికాప్టర్ దిగిన ప్రాంతంలో 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ ఘర్షణల్లో 3 సైనికులు గాయపడ్డారు. గన్ బ్యాటిల్తో మెంచో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనతో పాటు ఆయన 2 బాడీగార్డులను హెలికాప్టర్లో సమీపంలోని ఆసుపత్రికి తరలించేలోగానే ఆయన ప్రాణాలు వదిలాడని డిఫెన్స్ సెక్రటరీ వివరించారు. ఇక డ్రగ్ లార్డ్ చనిపోయాడని తెలుసుకున్న తర్వాత వారి మృతదేహాలను తీసుకుని నేరుగా మెక్సికో సిటీకి వచ్చారని, మెంచో సిటీలో హెలికాప్టర్ను దించి క్రిమినల్ గ్యాంగ్లు తెచ్చిపోయి విధ్వంసం సృష్టించే అవకాశాలున్నాయని, అందుకే మెక్సికో సిటీకి తరలించామని వివరించారు. అయితే మెక్సికోలో డ్రగ్స్ దందా విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఎల్ మెంచోతో ఫైట్ సందర్భంగా జరిగిన
కాల్పుల్లో పలువురు భద్రతా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. అయితే పశ్చిమ తపాలాకు చెందిన లాజిస్టిక్తో పాటు ఫైనాన్షియల్ ఆపరేటర్ ఎల్ తులీ అతడు ఒక్కో సైనికుణ్ణి చంపినందుకు కార్టల్ గన్మెన్లకు $1000 బహుమతి ప్రకటించాడని డిఫెన్స్ సెక్రటరీ వివరించారు. ఇక ఎల్ తులీ విషయానికొస్తే ఎల్ మెంచోకు రైట్ హ్యాండ్ మ్యాన్. మెంచో మృతి చెందిన తర్వాత దేశవ్యాప్తంగా రోడ్ బ్లాక్లు చేయించి ప్రభుత్వ భవనాలపై దాడులు చేయించింది అంతా తులీనే అని డిఫెన్స్ మినిస్టర్ చెప్పారు. అయితే పారాట్రాపర్ రైఫిల్ బ్రిగేడ్ ఎలి తులీ ఎక్కడున్నాడో ట్రాక్ చేసి అతన్ని కూడా కాల్చి చంపింది. అతడి వద్ద నుంచి లాంగ్ షార్ట్ రేంజీ మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. అలాగే అతడి వద్ద నుంచి సుమారు $1.4 మిలియన్ అమెరికన్ డాలర్లతో పాటు మెక్సికన్ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే ఎల్ మెంచో చనిపోయిన తర్వాత మెక్సికోలో ఉండే మిగిలిన డ్రగ్స్ గ్యాంగ్లు పోలీసులపై, మిలిటరీపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఎల్ మెంచోకు ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్నారు. మొత్తానికి అమెరికా ఇంటెలిజెన్స్ సహకారంతో ఎల్ మెంచో గర్ల్ ఫ్రెండ్ను మచ్చిక చేసుకుని ఆమె ఇచ్చిన అడ్రస్ను పట్టుకుని మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ను చంపింది మెక్సికో మిలిటరీ. ఇదిలా ఉండగా ఎల్ మెంచో పోలీసులను బండబూతులు తిట్టిన ఒక ఆడియో సోషల్ మీడియాలో పెను దుమారం రేపుతోంది. 2016 నాటి ఆ ఆడియో క్లిప్లో ఎల్ మెంచో పోలీసులను బండబూతులు తిడుతూ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఆవేశంతో ఊగిపోతూ ఫోన్లో వెంటనే మీ పోలీసులను ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మను అంటూ బండబూతులు తిట్టాడు. తన ఆదేశాలు ఎందుకు పాటించడం లేదని ఆగ్రహంతో పోలీస్ అధికారిని తిట్టడం మొదలెట్టాడు. వెంటనే తన ఏరియా నుంచి వెళ్లిపోమ్మను, లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. వెంటనే మీ పోలీసులను ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మను, లేదంటే మీ పోలీస్ కుక్కలను తాను చంపుతానంటూ తిట్టదండకం అందుకున్నాడు. పోలీస్ అధికారి ఫోన్లో సరే సార్, తాను పంపించేస్తాను సార్ అంటూ వినయంగా సమాధానమిచ్చాడు. తాను చెప్పిన విధంగా పని చేస్తామని డబ్బులు కూడా తీసుకున్నారు కదా అంటే దానికి అవును సార్, వెంటనే అక్కడి నుంచి పంపించేస్తాను సార్ అంటూ పోలీస్ అధికారి వినయంగా చెప్పడం ఆడియోలో వినిపించింది. ఇక్కడి నుంచి మర్యాదగా తప్పుకుంటే సరే, లేదంటే మీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. మీతో తాను విసిగిపోయారని చిందులు వేశాడు. వెంటనే పంపించి తనకు ఫోన్ చెయ్యన్నాడు. సరే సార్, ఎస్ బాస్ అంటూ పోలీస్ అధికారి బతిమాలుకున్నాడు. ఇదే ఆడియోలో నిన్న పోలీసులను తిట్టినందుకు అపాలజీ చెబుతున్నా అని ఎల్ మెంచో అన్నాడు. ఇక్కడ మెక్సికోలో డ్రగ్ లార్డ్స్ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతుంటారు. ప్రభుత్వం కంటే కూడా వీరే పవర్ఫుల్గా ఎదిగారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇదే జోరుతో మొత్తం డ్రగ్స్ సిండికేట్ను కూకటి వేళ్లతో పెకిలించే ఆలోచనల్లో ఉంది. అదనంగా 10,000 మంది మిలిటరీని రంగంలో దించింది. ఒక దేశంపై యుద్ధానికి పంపినట్టు స్వదేశంలో డ్రగ్స్ ముఠాను అంతమొందించడానికి ప్రభుత్వం నానా ఇబ్బందులు పడుతోంది. మరి ఎప్పటికీ ప్రభుత్వం దారికి తెచ్చుకుంటుందో కాలమే చెప్పాలి.